धर्मशास्त्र महाशास्त्र श्रीशास्त्र प्रणवस्वरूपा దిప్పం మేము భారత సైనికులం భారత సైనికులం మేరా భారత్ మహాన్ మేరా భారత్ మహాన్ నినాదం సైనిక జీవన విధానం సైనిక
నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి, జర జల్ది మేలుకోరో. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు బ్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. నిన్నే నిన్నుగా మలిచేములిరా సమయం అంటే తమ్ముడా, విలువలతోని బతికే బతుకును అందిస్తదిరా నిండుగా. క్రమశిక్షణను నేర్పిస్తదిరా సమయం మరు నిత్యం. స్వేరో సైనికుడై సాగర కాలం నీనేస్తం, ఆ జెండా ఎత్తి నడవర తమ్ముడ ధైర్యం నీ కను నిత్యం. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ చాలి చూపదు, దాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు పాఠశాలలో ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం జరుగుతుంది. మా పాఠశాల యాజమాన్యము, ఉపాధ్యాయ బృందము విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడానికి నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంటాము. అదేవిధంగా విద్యార్థులకు ఆహ్లాదకరమైన ఉత్సాహవంతమైన వాతావరణాన్ని కల్పించడానికి మా ప్రధానోపాధ్యాయులు సురేష్ సార్ గారు, మా పాఠశాల డైరెక్టర్ శ్యామ్ సార్ గారు, మా టీచర్స్ అందరం కూడా ఎప్పుడు కూడా ముందుంటాము. అయితే పిల్లలకి ఒక చదువు క్రమశిక్షణతో పాటు ఇలాంటి నిత్య జీవితంలో అవసరమైనటువంటివి రకరకాల వంటలు, పిండి వంటలు, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన పిల్లలలో కూడా ఒక ఉత్సాహం అనేది కనబడుతుంది. ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది మా పాఠశాలలో ప్రతి సంవత్సరము కూడా అందరము టీచర్స్ యాజమాన్య సహకారంతో చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఒక ఇంటిలో మనం ఏదైనా పండుగ వచ్చిందంటే ఏదో 2-3 వంటలు చేసుకుంటాము, కానీ ఇక్కడ అన్ని రకాల వంటలు, వివిధ రకాలైనటువంటి విభిన్నమైనటువంటి వంటలు అన్నీ కూడా ప్రదర్శించి పిల్లలకి ఒక ఉత్సాహవంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి కార్యక్రమంగా మేము జరిపించడం ప్రతి సంవత్సరం కూడా జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వారి ప్రోత్సాహం కూడా, వారి సహకారం కూడా ఎంతో ఉంటుంది. కష్టం అనుకోకుండా పిల్లలకి ఉదయాన్నే లేచి వాళ్ళు ఏం చేస్తామంట అని అనుకున్నారో
ఆ వంటలన్నీ కూడా ఉదయాన్నే స్కూల్ టైంకి చేసి పంపిస్తూ తల్లిదండ్రుల సహకారం చాలా ఉంది దీంట్లో. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు. అలానే ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నాన్ టీచింగ్ స్టాఫ్ వాళ్ళ సహకారం కూడా ఎంతో ఉంది. మా యాజమాన్య బృందానికి, మా మీడియా మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదములు.